వేములవాడ కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ డే సందర్భంగా ఇన్క్రెడిబుల్ ఇండియా 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని పేర్కొంటూ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. జాతీయ సైన్స్ డే సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇన్స్పైర్ అవార్డు కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్రీయ ప్రతిభను వెలికి తీస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశం వైవిధ్యం, సాంప్రదాయాలు, విలువలను ప్రతిబింబించేలా విద్యార్థులు కళా ప్రదర్శనలను, సైన్స్ ప్రాజెక్టులు ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాల స్థాయిలోనే బలమైన పునాది అవసరమని తెలిపారు. పిల్లలలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఈ కార్యక్రమం వేదికగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు, స్కూల్ డైరెక్టర్లు కుమ్మరి శంకర్, ఇప్పపుల్ల వినోద్, కరస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. We feel proud and privileged to celebrate National Science Day. Land of knowledge, wisdom, innovation and astronomy. The medical wisdom. మీరే కవర్ చేస్తారు వాళ్ళ దాంట్లో. ఇన్క్రెడిబుల్ ఇండియా కింద పిల్లల మనస్తత్వంతో అసలు ఏ టాలెంట్ ఎవరికున్నా తెలుసుకునే ప్రయత్నం చిన్న వయసు నుంచి కూడా అవసరం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు, చైర్పర్సన్ పుల్కం రాజు గారు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ గారు, కౌన్సిలర్సు, వేదికలకి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా చిన్నపిల్లలకు చాలా కష్టంతో ఏ 10-15 రోజులు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎడ్యుకేషన్ అనేది విద్య అనేది చాలా కష్టంతో కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు మరి జీవితాలు ప్రతి పిల్లలకు కూడా లిటరసీ అందించిన ఆలోచనతో ప్రభుత్వం ఎన్ని చేసినా కానీ సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కూడా పిల్లల చదువు కోసం లక్షలాది రూపాయలు ఇప్పిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఆశయాలను మనం తీర్చే విధంగా కూడా పనిచేసి ముందు తరాల కోసం, దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం మనం అందరం కూడా పనిచేయడం కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. సైన్స్ డే సందర్భంగా స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మకం వెలికి తీయడానికి, ఆ చిన్నారుల్లో వారి ఆలోచనలో భాగంగా ఈ దేశం యొక్క సమగ్రతను చూపెట్టడం కానీ, దేశంలో ఉన్నటువంటి భక్తి భావాన్ని చూపెట్టడం కానీ, దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల యొక్క విశిష్టతను తెలియపడంలో కానీ, సైన్స్ రంగంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేటటువంటి ఆలోచనలు, చంద్రయానికి సంబంధించినటువంటి అంశాన్ని, మన భక్తి భావాన్ని, మన పండుగలను నేను తిరుగుతున్నప్పుడు మన యొక్క దేశంలో యొక్క ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపేటటువంటి విద్యార్థులకు, వారి సహకరించిన ఉపాధ్యాయుని బృందానికి, వారి తల్లిదండ్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు చెప్తా ఉన్నాను.
మన దేశం యొక్క ఔన్నత్యం కూడా చాలా గొప్పది. ఈరోజు కేవలం విద్యనే కాకుండా విద్యతో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడంతో పాటు జనరల్ నాలెడ్జ్ని కూడా పెంపొందించుకోవడంతో పాటు ఈ దేశ పౌరుడిగా భవిష్యత్తులో తీర్చిదిద్దిన తర్వాత మన దేశాన్ని మన ప్రాంతాన్ని కాపాడుకోవడానికి చేసుకునేటువంటి చక్కటి కార్యక్రమాలను ఈ వయసు నుండే విద్యార్థులకు అందివ్వడం మనం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా పిల్లలు మరి ఇలాంటివి జొప్పించడము, వారి ద్వారానే ఆయా కార్యక్రమాలను బాహ్య ప్రపంచం చూపెట్టడం అంటే వారిలో ఇది దీర్ఘకాలికంగా ఉండిపోయే విధంగా ఉండేటువంటి అంటే ఒక రకంగా ప్రాక్టికల్గా చేసి చూపించేటువంటి సందర్భం. మనం థియరీనే కాకుండా ప్రాక్టికల్ కూడా చేసి చూపించే క్రమంలో వీళ్ళు కూడా ఈ చిన్నారులో మదిస్కంలో ఉండిపోయి చక్కగా ముందుకు పోవడానికి అవకాశం ఉండేటువంటి కార్యక్రమం. ఇక ఉన్నటువంటి విద్యార్థులు చక్కగా విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు సామాజిక సాంఘిక బాధ్యతలు కూడా సామాజిక రుగ్మత రూపాపెట్టిన కార్యక్రమం కానీ సాంఘిక దురాచార రూపాపే కార్యక్రమం కానీ సంఘంలో ఏ విధంగా మేళలను పెట్టి సోషల్ జస్టిస్ అనేవి కూడా ఈ చిన్ననాటి నుంచి కూడా నేర్పించేటువంటి కార్యక్రమం. మట్టిలో మాణిక్యాలంటారు అంటే మనం ఈ చిన్ననాటి నుంచే ఎవరు ఏ రంగం వైపు వెళ్తున్నారో చూడాల్సిన బాధ్యత ఇంట్లో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుల పైన ఉంటుంది. ఓ పిల్లడు క్రీడల పట్ల ఆసక్తి చూపించవచ్చు, ఓ అమ్మాయి సైంటిస్ట్ కావాలనుకుంటుంది, ఒక అతను డాక్టర్ కావాలనుకుంటాడు, ఒకతను ఐఏఎస్ కావాలనుకుంటాడు, ఒకతను ఐపీఎస్ కావాలనుకుంటాడు, ఒక కళారంగంలో కూడా ముందుకు పోవడానికి కోసం ప్రయత్నం చేసేటువంటి ఆలోచన ఈ చిన్ననాటి నుంచి వస్తుంది. మనం అడుగుతున్న అంబిషన్ ఏంటంటే నీ ఆర్మీ కాగలుగుతారు చెప్పండి అంటే అలాంటి వారిని ముందే గుర్తించి వారిలో ఉన్నటువంటి సృజనాత్మకం మనం వెలికి తీసి ఆ రంగంలో వారికి మనం పూజ చేసినట్టయితే భవిష్యత్తులో వారికి ఆ రంగంలో చక్కటి అవకాశాలు ఏర్పడి వాళ్ళ తల్లిదండ్రులు వారికి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకం వెలికితీయడంలో ఉపాధ్యాయులు చక్కగా శ్రమించాలని, తల్లిదండ్రులకు కూడా ఆ పిల్లల టాలెంట్ని చెప్పి వారిని ప్రోత్సహించే విధంగా చూసినట్టయితే తప్పనిసరిగా మంచి విద్యలో రాణించడానికి అవకాశం ఉంటుందని మాట సందర్భంగా తెలియజేస్తూ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మరి ఎదిగే క్రమంలో ఇంతమంది పిల్లలకు విద్యాబుద్ధి చెప్పే క్రమంలో సామాజిక బాధ్యతగా పేరెంట్స్ లేని పిల్లలకు ఉచితంగా విద్యను అందించే కార్యక్రమంలో కూడా మీరు చేతునివ్వండి. సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి వారి యొక్క దృష్టిలో పెట్టుకొని కూడా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే నేను గురుకులాల్లో చాలామందిని చేర్పిస్తూ ఉన్నా, లేదు దేశకాలం ఇక్కడ ఉండే ప్రయత్నం చేస్తే అనేక స్కూల్ యజమానులతో మాట్లాడుతున్నారు, స్పందిస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా అలాంటి వారు ఉంటే పేదలు ఉంటే గుర్తించి ఓ సామాజిక బాధ్యతగా వారికి కూడా మీరు చేతునివ్వాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇంకో స్కూల్ కూడా ఉంది. తర్వాత మళ్ళీ ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి. పొద్దున హైదరాబాద్ నుంచి బయలుదేరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం రావడం జరిగింది. మరి చక్కటి కార్యక్రమం. ఇంతమంది చిన్నారులు బహుశా ఏ 2 రోజుల నుంచి తయారు చేసుకుంటున్నారు, ఏ 3 రోజుల నుంచి తయారు చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ప్రతిభను చూసి సంతోషపడుతున్న వేళ మా పిల్లడు ప్రయోజకుడు కాబోతున్నాడు. చక్కగా విద్యాబుద్ధులతో పాటు సామాజిక బాధ్యతగా సాంఘిక ఓ బాధ్యతగా దేశంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా మన దేశంలో ఉన్న సాంప్రదాయాన్ని కాపాడే కార్యక్రమంలో ఇన్ని చక్కటి కార్యక్రమాలలో ఉంటుందని చెప్పని కూడా తల్లిదండ్రులు కూడా ఆనందిస్తున్నట్టు వేళ వాళ్ళందరూ కూడా అభినందనలు చెప్తూ తప్పనిసరిగా మీ పిల్లలు మీరు ఏదైతే ఆశిస్తున్న స్థాయిలో రాణించాలని దానికి తగ్గట్టుగా ఈ పాఠశాలలు విద్యాలయాలు కూడా పనిచేయాలని చెప్పని కోరుకుంటూ